రాజకీయాలు రాదా జెంట్స్ వచ్చేయండి సార్, లేడీస్ అందరూ వైపు ఉంటారు సార్. మీరే వచ్చింది లేడీస్ అంటే రెండే కారణాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అదొకటాన్ని హామీ ఇచ్చారు. అంటే అంత ఆల్ఫీ బాబు అమ్మాయికి ఆడపిల్లలు ఇచ్చేటన్నాడు, అమ్మఒడి అన్నాడు, ఇది అన్నాడు, రేపు పుస్తకొచ్చి అమ్మఒడికి లేదు, రేపు వ్యవస్థ లేదు. ఈ అలవకాని హామీలు ఏ ఉన్నాయో ప్రజలు ఆశాజీవులు. సో ఈయన ఎక్కువ ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రజలంతా కూడా టెంప్ట్ అయ్యారు. రెండోది, ల్యాండ్ టైటిల్ భూములు లాగేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రదర్శించాలి. ఈ రెండింటి వల్ల మనం ఓడిపోయాం. మనకి 40% ఓటింగ్ ఉంది. మనం ఏ టైంలో సరే అధికారంలోకి వచ్చే పవన్ సత్తా అన్ని మనకు ఉన్నాయి. మీరు అందరూ ధైర్యంగా ఉండండి. మనం రాబోయే రోజుల్లో విజయ పదాలను నడుస్తాం, అందులో డౌట్ లేదు. మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి అధికారంలో చేస్తామని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తూ శ్రీనివాస్ గారి నాయకత్వం, ఆరోగ్యశ్రేణి పెట్టాడు ఆయన. ఆరోగ్యశ్రేణి పెట్టి మాకు తెలుసుండగానే మన పార్టీలో చాలా మందికి అప్పట్లో అనారోగ్యంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు మేము బైపాస్ చేయించుకోలేమంటే ఇలాంటివి అంటే ఎంతో మందికి నేను మన పార్టీలో కొన్ని వందల మందికి హార్ట్ ఆపరేషన్ కానీ ఎన్ని చేయించగలిగానంటే క్రిటికల్ ఆపరేషన్ కూడా దానికి కారణం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్య ప్రదాతగా ఆయన ఇచ్చినటువంటి సేవలు ఇవాళ ఆయన మన మధ్యలో లేకపోయినా మరి ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి ఘనత ఎవరి దేశంలోనే ఆయనకే దొరుకుతుంది. ఎంతమంది వచ్చినా ఆయన యొక్క ఫీజుని ఎవరు కూడా జరపలేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి పేదవాడు చదువుకోవాలి. విద్యకి మించిన శక్తివంతమైనది ఏమీ లేదు. విద్య ఉంటే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. అయితే పేదవాడు ఎలా చదువుకుంటాడు? వాడి దగ్గర ఫీజులు లేవు. ఇంట్లో ఎలాగానే నువ్వు ఏ పనిలోకి వెళ్ళిపో, ఎక్కడో పని చేయని చెప్పి తల్లిదండ్రులు పంపేటువంటి పరిస్థితి ఆయన దాన్ని తొలగించాలని చెప్పి పేదవాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. అంటే ఒక దేశం గురించి ఏ విధంగా ఆలోచించారనేది ప్రత్యేకించి చెప్పట్లేదు. ఇవాళ మనం తీసుకున్నటువంటి పెన్షన్లో 80% ఆయన ఇచ్చియే. చాలా మందికి ఒకటే మాట అనేవాడు, మీ ఇంటికి నేను పెద్ద కొడుకుగా ఉన్నాను, అమ్మ నీ కొడుకు ఇంట్లో కనీసం 10 రూపాయలు కాఫీ డబ్బులు అడిగితే ఇంకా ముసలి బతుకుంది అనేటువంటి రోజుల్లో ప్రతి ఇంటి దగ్గర నేను మీ పెద్ద కొడుకుగా ఉన్నానని చెప్పి ఆ రోజు పెన్షన్లో, అంటే నేను శాసనసభ్యుడిగా ఉన్న 2004లో 2300 ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 18,500 పెన్షన్లు. అప్పుడు మా సోదరి కార్పొరేటర్ గారు కూడా పనిచేశారు, గూడూరు రాజు గారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే రాజకీయాల్లో ఒక గౌరవం, ప్రజల్లో ఏంటంటే ఏం చేసినా కూడా వాళ్ళకి వస్తూ డాక్టర్ గారు అదే అనుకున్నాను. డాక్టర్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన పార్టీకి చాలా అదృష్టం. ఎందుచేతంటే
యోగ్యులు మంచి వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు మేము అంతా ఉన్నారు. చాలా విలువైన సమయం. అందరూ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, పార్టీ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. డాక్టర్ గారు పిలుపు మేరకు అందులో ఎందుకు వచ్చారంటే డాక్టర్ గారి మీద ఒక నమ్మకం, ఆయన ఒక భరోసా. వాళ్ళు ఆయన ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. వాళ్ళ ఓపీలో ఉంటే ఆయన్ని కలుసుకోవడానికి గంట పడుతుంది. కానీ వాళ్ళ ప్రజాసేవలోకి వచ్చారు, ప్రజాసేవ చేయాలనేటువంటి మంచి మనసులో వచ్చినటువంటి డాక్టర్ గారిని కూడా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇచ్చారంటే ఆయన డాక్టర్ మళ్ళా మనకి ఇక్కడ రాజమండ్రికి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రముఖ డాక్టర్ గారుగా కూడా మన పార్టీలో ఉండడం అందరికీ కూడా చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇచ్చారంటే ఒక ఓటమి వంటతనం మనిషి జీవితంలో చాలా నేర్పుతుంది. ఇవాళ మన నాయకుడికి కూడా ఏంటంటే ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకుంటారు. తప్పనిసరిగా తెలుసుకొని ఇచ్చారంటే ప్రజా జీవితంలో ముందు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్తారు. తప్పనిసరిగా కార్యకర్తల మనోభావాలు, విశ్వాసాలను అందరూ కూడా ఆయన తీసుకెళ్లి గౌరవించేసి మరలా మనందరికీ కూడా మంచి రోజు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారని వైఎస్ఆర్ ఆశయాలు బహుశా నాకు తెలుసుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ విగ్రహాలను నెలకొల్పినటువంటి విగ్రహాలు బహుశా వాళ్ళ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. అన్ని విగ్రహాలని ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉంటే డాక్టర్ గారు మేము కోటకు ముందు ఇక్కడ అందేస్తూ రాజశేఖర రెడ్డి గారు నిలబడినట్టు ఉందండి ఇక్కడ అని అంటే కోర్టు గేట్లో కాదు. అలాగే ఊళ్ళో రాజమండ్రిలో ఒక 6 విగ్రహాల దాకా పెట్టాం మనం. అంటే ఏంటంటే ఆ మహానుభావులు చేసినటువంటి మన ఆశయంగా తీసుకొని